పీసీడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం. పరకాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘన నిరసన. పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, మండల రూరల్ అధ్యక్షుడు కాసిగాని రాజకుమార్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి దేశ సైనికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పాత ఏటీఎం సెంటర్ వద్ద నినాదాలు చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే సైనికుల్ని అవమానించడం రేవంత్ చేసిన తప్పుడు వ్యాఖ్యాన్ని తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ తొత్తు రేవంత్ రెడ్డి వెంటనే, పాకిస్తాన్ తొత్తు రేవంత్ రెడ్డి వెంటనే, ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి వెంటనే, దేశ సైన్యాన్ని అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే, దేశ సైన్యాన్ని అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. లేదా జీడి గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టు రేవంత్ రెడ్డి చందన తయారైంది. రేవంత్ రెడ్డి ఓట్ల కోసం పాకిస్తాన్ తొత్తులా మారి భారతదేశాన్ని, దేశ గౌరవాన్ని, సైన్యాన్ని అవమానించే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. ఇకనైనా రేవంత్ రెడ్డి బేషరతుగా దేశ ప్రజలకు, దేశ సైన్యానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. గత యూపీఏ పాలనలో అనేక సార్లు భారతదేశంలో తీవ్రవాదులు దాడులు చేసింది కదా. నీ యూపీఏ ప్రభుత్వం కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సైన్యం కావచ్చు, ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఏ రకమైన దాడులు చేసిండ్రు? మీరు ప్రతిసారి తీవ్రవాదులు దాడులు చేసిన ప్రతిసారి తీవ్రవాదులు పిలవడం, చర్చించడం, పాకిస్తాన్ కొంతమ్మ కోరికలు తీరడం, వాళ్ళను ఇంటి అల్లుల కన్నా ఎక్కువగా చూసుకున్న సిగ్గులేని నీచ చరిత్ర నీ కాంగ్రెస్, నీ యూపీఏ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 3 సార్లు తీవ్రవాదులు ఈ దేశం మీద దాడి జరిపితే 3 సార్లు, ఓసారి సర్జికల్ స్ట్రైక్, ఓసారి ఎయిర్ స్ట్రైక్, ఓసారి ఆపరేషన్ సింధూర్ అంటూ పాకిస్తాన్ దేశంలోకి చొచ్చుకెళ్లి తీవ్రవాదుల్ని, పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుబెట్టిన గత ఘన చరిత్ర ఈ దేశ ప్రభుత్వాన్ని, ఈ దేశ సైన్యానికి. ప్రపంచమంతా, ప్రపంచ యుద్ధ నీతులంతా, యుద్ధ సైంటిస్టులంతా కూడా భారతదేశం యొక్క సైన్యం యొక్క వ్యూహాన్ని, సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలను, మన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, సర్జికల్ స్ట్రైక్ చేసిన విధానాన్ని ప్రపంచ యుద్ధ నిపుణులు మొత్తం కొనియాడుతుంటే నీ కంటికి కనిపించడం లేదా? కేవలం ఓట్ల కోసం పాకిస్తాన్ తొత్తుగా మారిన రేవంత్ రెడ్డి, నీకు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు. నువ్వు వెంటనే నీ పదవికి రాజీనామా చేసి భారతదేశ ప్రజలకు, దేశ సైన్యానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పాకిస్తాన్ వాడు భారతదేశం ముడ్డి మీద అంటే ఆడ స్పందించడానికి సోయి లేదు అంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం యూపీఏ హయాంలో 100ల సార్లు తీవ్రవాద దాడులు జరిగినా కూడా ఏ రోజు కూడా నీ కాంగ్రెస్ ప్రభుత్వం, నీ సోనియా గాంధీ, నీ మన్మోహన్ సింగ్ గాని ఏ రోజు కూడా పాకిస్తాన్ పల్లెత్తు మాట్లాడలేదు. పైగా తీవ్రవాదులు ఇంటికి పిలిచి ఇంటి అల్లుల లెక్క విందులు వినోదాలు ఇచ్చిన చరిత్ర అనేది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 3 సార్లు, ఓసారి ఎయిర్ స్ట్రైక్, ఓసారి సర్జికల్ స్ట్రైక్, మొన్న ఆపరేషన్ సింధూర్ అంటూ ప్రపంచ యుద్ధ నిపుణులే ఆశ్చర్యపోయేలా కొత్త యుద్ధ నీతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ పాకిస్తాన్ లోపలికి, దేశం లోపలికి చొచ్చుకెళ్లి తీవ్రవాదుల్ని, పాకిస్తాన్ సైన్యాన్ని పట్టబెట్టిన భారత సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలను ప్రపంచ యుద్ధ నిపుణులంతా ఏకకంఠంతో కొనియాడుతుంటే నీ కళ్ళు మూసుకపోయి కేవలం ఓటు బ్యాంకు కోసం, మైనార్టీ సంతుష్టీకరణ కోసం పాకిస్తాన్ తొత్తుగా మారిన నువ్వు రేవంత్ రెడ్డి, నీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఒక్క నిమిషం కూడా లేదు. నువ్వు వెంటనే రాజీనామా చేసి దేశ ప్రజలకు, దేశ సైన్యానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది.